చనిపోయాడు అన్న వార్త విన్న తర్వాత నాకు మళ్ళీ నిద్ర పట్టలేదు. రోహన్ నా వల్ల చనిపోయాడు అన్న గిల్టీ ఫీలింగ్ నాలో కలిగింది. దీంతో మళ్ళీ ఇక నేను పడుకోలేదు. మీరు ఇంతవరకు ఎపిసోడ్ 2 చూడకపోతే వెంటనే చూసేసేయండి. ఇంకా ఈ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మీరు గనక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. శవ సాధన ఎపిసోడ్ 3. నేను తీసుకున్న 5 దంతాలలో ఒక దంతాన్ని రోహన్ చనిపోవడానికి వాడాను. దాని తర్వాత మిగిలిన 4 దంతాలను టేబుల్ పైన పెట్టి పడుకున్నాను. రోహన్ చనిపోయాడు అన్న వార్త విన్న తర్వాత మిగిలిన 4 దంతాల వైపు చూశాను. అవి దోషుల్లాగా టేబుల్ పై నిలబడి ఉన్నాయి. ప్రతి కొన్ని నిమిషాలకు అవి ఒకదానితో ఒకటి మధురుగా క్లిక్ అని శబ్దం చేస్తూ అలాగే ఉండిపోయాయి. నేను అనుకున్నాను బహుశా ఏవో అవి గుసగుసలు చెప్పుకుంటున్నాయి అని. నేను వాటిని ఎవ్వరూ చూడకుండా శవవస్త్రంలో చుట్టి రూమ్ లో ఉన్న సేఫ్ లో దాచాను. లాక్ చేయడానికి మా అమ్మ పుట్టినరోజు తేదీని పాస్వర్డ్ గా పెట్టాను. కానీ లాక్ పడలేదు. డయల్ దానంతట అదే 0000 దగ్గర ఆగిపోయింది. ఉదయం హోటల్ వదిలి కాళ్ళు అలసిపోయేంత వరకు వీధుల్లో తిరిగాను. నేను సమాచారం సేకరిస్తున్నానని నాకు నేనే చెప్పుకుంటున్నాను. మనిషి పుర్రెలో రక్తం తాగుతుండగా చూశానని చెప్పిన సాధ్వీలను ఇంటర్వ్యూ చేశాను కూడా. తేనెలో భద్రపరిచిన నిజమైన పిండాన్ని అమ్మడానికి ప్రయత్నించిన ఒక తాంత్రికుడిని ఫోటో తీశాను. నాకు ఇంకా పిచ్చి పట్టలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాడిలా ప్రతి విషయాన్ని నిర్దాక్షిణ్యంగా రికార్డ్ చేశాను. అప్పటికే మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నానికి నేను మళ్ళీ శ్మశానానికి చేరుకున్నాను. బాబా నేను వదిలి వెళ్ళిన చోటే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన కాళ్ళ దగ్గర ఒక తాజా శవం ఉంది. 25 ఏళ్ల యువకుడు అతను. చర్మం ఇంకా వెచ్చగానే ఉంది. రీసెంట్ గా చనిపోయాడనుకుంటా. ఎవరో పదునైన ఆయుధంతో యువకుడి గొంతు నుండి చెవి వరకు కోశారు. రక్తం చిక్కగా నల్లగా పారుతోంది. బాబా నాతో మాట్లాడుతూ నీకు అది తెలుస్తోంది కదా. బాబా పలకరించకుండానే అన్నారు. నేను ఏంటి అన్నాను. ఆయన ఆకలి అని చెప్పారు. నేను దాన్ని కాదు అని అనాలనుకున్నాను. కానీ రక్తం వాసన చూడగానే నా నోటి నిండా లాలాజలం ఊరిపోయింది. ఆయన తన వేళ్లను ఆ రక్తంలో ముంచి నా చొక్కా పైనుండి ఛాతి మీద నుండి ఒక నిలువు గీత గీశారు. రక్తం తగిలిన చోట కాటన్ చొక్కా నుండి పొగలు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ రోజు నీవు 2వ నిజాన్ని తెలుసుకుంటావు. శక్తి ఎప్పుడు ఉచితంగా రాదు. ఎవరో ఒకరు మూల్యం చెల్లించాల్సిందే అని ఆయన అన్నారు. ఆ శవాన్ని తాజాగా తవ్విన గోతిలోకి లాగారు. ఆ శరీరం మీద జంధ్యం తప్ప నూలు పోగులేదు. బహుశా ఆ శవం ఒక బ్రాహ్మణుడిది అనుకుంటా. ఆ కాళ్ళను పర్వతాసనంలో ఉంచి చేతులు పైకి పెట్టి తెగిన గొంతు ఆకాశం వైపు చూసేలా తలను వెనక్కి వంచారు. ఇది శవ సాధన తాంత్రిక విద్యలో అత్యున్నతమైనది. నువ్వు ఆ శవం మీద కూర్చోవాలి. జీవానికి మరణానికి మధ్య నువ్వు వారధిగా మారాలి. అప్పుడు ఆ కాళికా మాత నీ ద్వారా మాట్లాడుతుంది అన్నాడు. నేను నిజమా అని నవ్వాను. అది చాలా అంటే వికారంగా వచ్చింది. నిన్ను కాళీమాత సింహాసనంగా మారమంటున్నా అని ఆయన సరిచేశారు. భయం ఉంటే వదిలే. ఈ కుర్రాడు అప్పుడే మూల్యం చెల్లించాడు. నీ జ్ఞానం కోసం తన ప్రాణం ఇచ్చాడు. నేను ఆ శవం వైపు చూశాను. అప్పుడే ఈగలు ఆ కళ్ళ మీద వాలుతూ ఉన్నాయి. నాలో కుతూహలం
అహంకారం. అసలు నన్ను ఇక్కడికి రప్పించిన అదే విషయం సరే అని గుసగుసలాడింది. నేను ఆ గోతులోకి దిగాను. చర్మం ఇంకా మెత్తగానే ఉంది. రక్తం నా జీన్స్ లోకి వెంటనే ఇంకిపోయింది. నేను ఆ చనిపోయిన కుర్రాడి ఛాతి మీద కూర్చున్నాను. నా బరువుకి అతని పక్కటెముకలు పొరలాడాయి. బాబా ఋతుస్రావంలో ఉన్న స్త్రీల నుండి సేకరించిన ఎర్రటి గుడ్డలతో నా కాళ్ళను మణికట్టును కట్టేసి ఈ విషయం ఆయన గర్వంగా చెప్పారు. నన్ను ఆ శవం మీద పద్మాసనంలో కూర్చోబెట్టారు. ఆ తరువాత ఆయన మంత్రోచ్చరణ మొదలు పెట్టారు. ఈసారి మంత్రం చాలా పెద్దది, 49 అక్షరాలు. ఆ మంత్రాన్ని పఠించిన ప్రతిసారి ఆకాశం నల్లబడింది. అప్పటికే సమయం సాయంత్రం 4 గంటలు అయినా మా పైన కాకులు ఒక వృత్తాకారంలో చేరి నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నాయి. 7వసారి మంత్రం జపించగానే శవం కదిలింది. నా కింద ఉన్న ఛాతిలో నేను దాన్ని మొదట గమనించాను. ఒక నెమ్మదైన లోతైన ఊపిరితిత్తులు కోసి ఉన్నాయి. గాలి లేదు. అయినా ఛాతీ పైకి లేచి ఒత్తిడి కలిగిస్తూ ఉంది. నేను లేవడానికి ప్రయత్నించాను, కానీ ఆ ఎర్రటి వస్త్రాలు నన్ను ఇనుప సంకెళ్ళలా పట్టుకున్నాయి. ఆ శవం కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు చూడడానికి పాలవలే తెల్లగా ఉన్నాయి, సరిగ్గా బాబా కళ్ళలాగే. అది అప్పటికే నీలం రంగులోకి మారుతున్న పెదవులతో చిన్న నవ్వు నవ్వింది. అర్జున్, చనిపోయిన కుర్రాడి గొంతుతో అది గుసగుసలాడుతూ వస్తోంది. నువ్వు నాకు బాకీ ఉన్నావు. నేను ఆ భయంతో వెంటనే కేక పెట్టాను, కానీ గొంతులోంచి ఒక వికారమైన శబ్దం మాత్రమే వచ్చింది. బాబా మంత్రోచ్చరణ మాత్రం ఆగడం లేదు. ఆ శవం లేచి కూర్చొంది. కట్టేసి ఉన్న కాళ్ళు దాని మొండంపై నుండి జారి తల్లి ఒడిలో కూర్చున్న బిడ్డల దాని నడుము దగ్గర ఆగాను. చల్లటి చేతులు అసాధారణమైన బలంతో నా భుజాలను పట్టుకున్నాయి. జాగ్రత్తగా విను అంటూ శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దాని ఊపిరి నదిలోని మరుగునీరు వాసనలాగా వస్తోంది. 5 ద్వారాలు ఉన్నాయి. ఒకటి నువ్వు తెరిచావు. ప్రతి ద్వారం ఒక మూల్యం కోరుతుంది. మొదటిది నీ శత్రువు చెల్లించాడు. రెండవది నా ద్వారా చెల్లించబడింది. మూడవది నువ్వు ప్రేమించే వ్యక్తి చెల్లిస్తారు. నాకు గొంతు పెగిలింది. నేను వెంటనే నన్ను వదిలేయ్ అని అన్నాను. అది నువ్వు శక్తిని భిక్షగా అడిగావు అంది. ఇప్పుడు దాని కరెన్సీ ఏంటో తెలుసుకో. దాని నోరు మనిషికి సాధ్యం కానంత వెడల్పుగా తెరుచుకుంది. మార్వెల్ సినిమాలో వేనోమ్ నోరు తెరుచుకున్నట్లుగా లోపలి నుండి పొడవాటి నల్లటి ఏదో ఒకటి పాకుతూ బయటకు వచ్చింది. అది నాలుకో లేక పాము నేను చెప్పలేను. అది బలవంతంగా నా పళ్ళ మధ్యలోకి చొరబడింది. నాకు వాంతి వచ్చినట్లయింది. ఊపిరి ఆడలేదు. నేను దాన్ని వెంటనే మింగేశాను. దాని రుచి నా సొంత రక్తంలా ఉంది. నాకు వెంటనే స్పృహ కోల్పోయింది. నాకు మళ్ళీ చూపు వచ్చేసరికి సూర్యుడు అస్తమించాడు. శవం మళ్ళీ నా కింద నిర్జీవంగా పడి ఉంది. గొంతు తెరుచుకొని ఉంది. బాబా ఆ ఎర్రటి వస్త్రాలను నా నుండి విప్పుతూ ఉన్నారు. నేను విపరీతంగా వణికిపోతూ ఉన్నాను. ఏంటది? నేను అతి కష్టం మీద అడిగాను. అమ్మవారు నిన్ను రుచి చూశారు అని ఆయన ప్రశాంతంగా చెప్పారు. ఆమె అంగీకరించింది, కానీ ఆమె అత్యాశ గలది. ఆమెకు ఇంకా కావాలి అంట. ఆయన నాకు లేవడానికి సహాయం చేస్తూ చెప్పారు. నా కాళ్ళు మొద్దుబారిపోయాయి. నా జీన్స్ వెనుక భాగం రక్తంతో తడిసిపోయింది. ఆయన నాకు నెయ్యితో నింపిన ఒక చిన్న మట్టి ప్రమిదను మనిషి జుట్టుతో చేసిన ఒత్తిని ఇచ్చారు. దీన్ని నీ గదికి తీసుకువెళ్ళు. అర్ధరాత్రి వెలిగించు. తెల్లవారే వరకు ఆరిపోనివ్వకు. ఒకవేళ ఆరిపోతే ఆ కుర్రాడి ఆత్మ తన మిగిలిన శరీరం కోసం వెతుక్కుంటూ వస్తోంది అని చెప్పారు. నాకు ఆ ప్రమిదను ఆయన ముఖం మీద విసిరియాలనిపించింది, కానీ దాన్ని ప్రాణంలా పట్టుకున్నాను. ఆ రాత్రి నేను మంచం మీద కూర్చున్నాను. నా కాళ్ళ మధ్య ఆ ప్రమిదను వెలిగించాను కూడా. ఫ్యాన్ ఎంత వేగంగా తిరుగుతున్నా ఆ నీలి రంగు మంట అస్సలు ఆరిపోవడం లేదు. సరిగ్గా రాత్రి 2:03 నా ఫోన్ మోగింది. అవతల నుంచి అమ్మ. నా ఫోన్ కింద పడేంత
పని చేశాను. ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు వీడియో కాల్ చేయదు, కెమెరాలలో ఆత్మ కనిపిస్తుందనేది ఆమె నమ్మకం. నేను లిఫ్ట్ చేశాను. స్క్రీన్ నిండా అమ్మ ముఖం కనిపించింది. అమ్మ ఏడుస్తుంది. ఆమె నాతో ఇంటికి రా నాన్న, మీ నాన్న ఫోటోకి ఏదో అయ్యింది, ఆ కళ్ళ నుండి రక్తం కారుతోంది అని చెప్పింది. ఆమె వెనుక మా డ్రాయింగ్ రూమ్ లో ఉన్న అమ్మ నాన్నల పెద్ద పెళ్లి ఫోటో నుండి రక్తం కనిపించడం నాకు కనిపించింది. చనిపోయిన మా నాన్న ఫోటో కళ్ళ నుండి నల్లటి ద్రవం కారుతూ ఆ తెల్లటి షేర్వాణి తడిసిపోయింది. అమ్మ అది కేవలం ఇంకులో ఏదో రసాయన మార్పు వల్ల అలా జరిగింది అని నేను సర్ది చెప్పాను. కానీ ఆ గొంతు నాకే చాలా దూరం నుండి వినిపిస్తోంది. ఆమె నా మాట వినలేదు. నేను ఎప్పటిలాగే 108 దీపాలు వెలిగించాను. కానీ గాలి లేకపోయినా అవన్నీ ఒక్కసారి ఆరిపోయాయి. బిడ్డ, పంతులు గారు ఎవరో మన కుటుంబం మీద చేతబడి చేశారని అంటున్నారు. నాకు ఆమెకు నిజం చెప్పాలి అని అనిపించింది. కానీ నేను త్వరలో ఇంటికి వస్తాను అమ్మా, ఇంకో 2 వారాలు అని చెప్పాను. కాల్ కట్ చేసిన తర్వాత ఆ ప్రమిదలోని నీలి మంట సీలింగ్ తాకేంత ఎత్తుకు పెరిగింది. ఆ వెలుగులో మంచం చివర ఆ శవం కుర్రాడు నిలబడి ఉండటం నేను గమనించాను. అతని తెగిన గొంతు నవ్వుతూ ఉన్నట్లు ఉంది. అతను చెయ్యి ఎత్తి టేబుల్ మీద ఉన్న 4 దంతాల వైపు చూపించాడు. ఒకటి నీ తల్లి కోసం, ఒకటి నీ చెల్లి కోసం, ఒకటి నిన్ను వదిలేసిన అమ్మాయి కోసం, చివరిది నీ కోసం. ఆ తరువాత అతను పొగలా మారి కరిగిపోయాడు. మంట మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేసింది. వణుకుతున్న చేతులతో ల్యాప్టాప్ తెరిచి ఎపిసోడ్ 3 టైప్ చేయడం మొదలు పెట్టాను. నేను బాధ వల్ల కలిగే భ్రమల గురించి, అపరాధ భావం భౌతికంగా ఎలా మారుతుందో, హింసాత్మక దృశ్యాలు మెదడును ఎలా మారుస్తాయో రాశాను. నేను సరిగ్గా 2500 పాదాలు రాశాను. కానీ చదివినప్పుడు ప్రతి పేర నేను టైప్ చేయని ఒకే వాక్యంతో ముగిసింది. 3వ ద్వారం అప్పుడే తెరుచుకుంటుంది. నేను ఫైల్ డిలీట్ చేశాను. కానీ ఆ వాక్యం మాత్రం స్క్రీన్ మీద రక్తంతో రాసినట్లు అలాగే ఉండిపోయింది. నేను ల్యాప్టాప్ మూసివేసి ఆ ప్రమిద వైపు చూశాను. ఆ ఒత్తిడి ఇప్పుడు చిన్న వేలు ఎముకలా మారింది. అది ఇంకా మండుతూనే ఉంది.